ఆంధ్రప్రదేశ్లో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ప్రధాన పార్టీలు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ ఉన్నారు. ఇటు సీఎం జగన్, అటు మాజీ సీఎం చంద్రబాబు, మరోవైపు జనసేనాని. ఎవరి ప్లాన్స్ లో వారున్నారు. ఇక నేతలు తమ తమ పార్టీల కార్యకర్తలను అప్పటికప్పుడు ఎన్నికలకు సన్నద్ధం చేస్తూ ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో 175కి 175 సీట్లు సాధించాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ ముందుకెళ్తూ ఉన్నారు. ప్రజలందరికీ మంచి చేశాం, దాదాపుగా మేనిఫెస్టోలో 98% హామీలను అమలు చేశాం, 89% ఇళ్లకు పథకాల ద్వారా లబ్ధి చేకూరింది. కుప్పంతో సహా అన్ని నియోజకవర్గాల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ కార్పొరేషన్లో గెలిచాం. ప్రజలంతా మన వైపే ఉన్నారు. అలాంటప్పుడు 175కి 175 సీట్లు ఎందుకు గెలవలేము? తప్పకుండా గెలుస్తాము. అలాగే 30 ఏళ్ల పాటు తానే సీఎంగా ఉంటానని జగన్ ప్రతిసారి కాన్ఫిడెన్స్ తో చెబుతూ ఉన్నారు. ఇక ఇదే అంశాన్ని పదే పదే ప్రశ్నిస్తూ ప్రజలను ఆలోచించేలా చేస్తూ ఉన్నారు. ఇక ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం పేరిట ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తూ ఉన్నారు. ఈ 3.5 ఏళ్లలో జగన్ సర్కార్ చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ మరోమారు ఓటు వేయాలని అభ్యర్థిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి రాబోయే ఎన్నికల్లో సీఎం గద్దెనెక్కేందుకు జగన్ 3 అంశాలను ప్రామాణికంగా తీసుకున్నారని సమాచారం. ఇదివరకే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించి జగన్ కు నివేదించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సర్వే ప్రకారం ఎక్కడెక్కడ ఎమ్మెల్యేలపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారో, అలాగే నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతల మధ్య విభేదాలున్నాయో అలాంటి చోట్ల అభ్యర్థులను మార్చాలని అనుకుంటున్నారట సీఎం. ఇదివరకే 175 నియోజకవర్గాల్లో పరిశీలకులను నియమించారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు సరిగ్గా పనిచేయకపోతే వారిని తొలగించి ఆ ప్లేస్ లో ఎవరిని నియమించాలని ఓ కొలిక్కి కూడా వచ్చారట. ఈ నేపథ్యంలో తాడికొండలో వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి ఉండగా డొక్కా మాణిక్యవరప్రసాద్ను అదనపు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. ఇక దీనిపై ఉండవల్లి శ్రీదేవి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. దీంతో అదనపు నియోజకవర్గ ఇన్ఛార్జీల పేరు కాకుండా పరిశీలకులు అనే పేరుతో వారిని జగన్ నియమించారని కొందరి భావన. మరోవైపు ప్రతిపక్షాలు టీడీపీ, జనసేన పార్టీలు దూకుడుగా వ్యవహరిస్తూ ఉన్నాయి. ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 8న జగన్ మరోమారు వైసీపీ నేతల సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. అయితే పలుమార్లు సమావేశం నిర్వహించి ఎన్నికల్లో గెలుపునకు దిశానిర్దేశం చేశారు. తిరిగి డిసెంబర్ 8న 151 ఎమ్మెల్యేలు, 26 జిల్లాల పార్టీ అధ్యక్షులు, 8 మంది కోఆర్డినేటర్లు, అలాగే ఎమ్మెల్యేలు లేని చోట నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అందరికీ కలిపి సమావేశం నిర్వహిస్తారని తాజా సమాచారం. ఈ సమావేశంలో రాబోయే ఎన్నికల్లో గెలవడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై, ప్రస్తుతం నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష, ప్రజలతో మమేకమవుతూ చేయాల్సిన ప్రచారాలపై మాట్లాడనున్నారట. అయితే ఈ మధ్య రీజనల్ కోఆర్డినేటర్లను కొంతమందిని మార్చగా వారి పనితీరును జగన్ సమీక్షించనున్నారని తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో ప్రస్తుతం ప్రజల్లో ఎమ్మెల్యేలకున్న పేరు, అలాగే ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు బట్టి ప్రశాంత్ కిషోర్ సర్వే నివేదికల ప్రకారమే సీట్లు కేటాయిస్తారని తెలుస్తోంది. చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా అన్ని నియోజకవర్గంలో క్లీన్ స్వీప్ చేయాలని, దానికి తగ్గట్టు ముందుకు సాగాలని జగన్ దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తోంది.